ఇప్పుడు వచ్చేసి నౌ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చూద్దాం. దీని ఇంటర్ బేసిన్ వాటర్ ట్రాన్స్ఫర్ కూడా అంటారు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఆర్ ఇంటర్ బేసిన్ వాటర్ ట్రాన్స్ఫర్. బేసిన్ వాటర్ transfer. River linking is a project of linking two or more rivers by creating a network of manually created reservoirs and canals. రెండు రివర్స్ని లింక్ చేయొచ్చు. ఒక మాన్యువల్లీ క్రియేటెడ్ రిజర్వాయర్స్ కానీ కెనల్స్ కానీ కట్టి క్రియేట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇది అసలు ఏం ఎందుకోవాలంటే వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచి వాటర్ తక్కువ ఉన్న ఏరియాస్కి ఇవ్వచ్చు. వర్షం మీద డిపెండ్ అవుతున్న ఏరియాస్కి కూడా ఇవ్వచ్చు. ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఈక్విటీ ఉంటుంది, అంటే ఆ ఏరియాస్కి ఈక్వల్ ఉంటుంది అట్లా అని. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1919లో ఆర్థర్ కాటన్ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. ఆర్థర్ కాటన్ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రకారం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఎందుకు సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే వాటర్ ఫ్లోని రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే ఇక్కడ వచ్చిన అన్ని ఒక దాంట్లో ఎక్కువ ఉంటాయని సముద్రంలోకి వెళ్ళిపోతే సార్ రీడిస్ట్రిబ్యూటింగ్ చేయొచ్చు. ఫ్లడ్ కంట్రోల్ మన ఫ్లడ్ కంట్రోల్ కూడా చేయొచ్చు. గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా బేసిన్లో ఫ్లడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ డ్రాట్ కంట్రోల్ అండ్ ఇరిగేషన్ ఇన్ వెస్ట్రన్, మన ఫ్లడ్ ఏమో అక్కడ గంగా, బ్రహ్మపుత్ర, మేఘనాలో ఎక్కువ ఉంటుంది. గంగా, బ్రహ్మపుత్ర, మేఘన. కానీ డ్రాట్ ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్లో, గుజరాత్లో, కర్ణాటకలో, తమిళనాడులో ఎక్కువ ఉంటుంది. అండ్ డ్రాట్ కంట్రోల్ అండ్ ఇరిగేషన్ ఇన్ వెస్ట్రన్ అండ్ పెనిన్సులర్ స్టేట్స్. సో ఇదనంటే హైడ్రో పవర్ పొటెన్షియల్ కూడా, అంటే వాటర్ లేని దగ్గర అప్రాక్సిమేట్లీగా 34,000 మెగావాట్ హైడ్రో పవర్ పొటెన్షియల్ పెంచుతుంది అన్నట్టు. సస్టైనబుల్ డెవలప్మెంట్కి కూడా, ఎందుకంటే క్రిటికల్ గ్రౌండ్ వాటర్ సిట్యువేషన్ని కంట్రీలో యూటిలైజ్ చేయడానికి వస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రివర్స్లో ఉన్న వాటర్ వాడితే గ్రౌండ్ వాటర్ మంచిగా అట్లా సేఫ్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రెష్ వాటర్ అనవసరంగా సీలో పోకుండా ఆపుతుంది. కమర్షియల్ కూడా బెనిఫిట్స్ ఇంకేదంటే షిప్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉందనుకో, ఇక్కడ షిప్స్ వేసి అలా కమర్షియల్గా కూడా లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకేమైనా ఫ్రీ మూమెంట్ కానీ అలా చేస్తుంది అన్నట్టు. ఇది ఇన్లాండ్ వాటర్ వేస్ కొద్దిగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా. సో ఇంకా మనకు డ్రింకింగ్ వాటర్ కూడా వస్తుంది క్లీన్ ఏరియాలో. ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ అవి కూడా జరుగుతాయి. ఇక్కడ ఏదైనా కడితేనంటే అక్కడ ఏమన్నా ఎంప్లాయ్మెంట్ ఇలా లింక్ చేసుకోవడం వల్ల కొంచెం ఎన్విరాన్మెంటల్ అట్లా బిజినెస్ కూడా అలా జరుగుతుంది అన్నట్టు. మరి ఛాలెంజెస్ ఏంటంటే మెయిన్గా ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, ఎవాపరేషన్ లాసెస్ అవ్వచ్చు, వాటర్ లాగింగ్ అండ్ సాలినిటీ, అండ్ ల్యాండ్ సబ్మెర్జెన్స్. ల్యాండ్ సబ్మెర్జెన్స్ కూడా జరగవచ్చు. వాటర్ లాగింగ్ ఉండొచ్చు. ఇంకా ఎవాపరేషన్ లాస్ అంటే ఇప్పుడు ఇక్కడ దానికి ఇక్కడ నుంచి ఎవాపరేషన్ లాస్ జరగవచ్చు. ఇదంతా వాటర్ ఉంటుంది, వాటర్ లాగింగ్. ఇక్కడ ల్యాండ్ మునిగిపోతుంది, ల్యాండ్ సబ్మెర్జెన్స్. సాలినిటీ వస్తుంది ఏరియాలో. కెన్ బెట్వా లింక్ మే ఇంపీరియల్ ఏరియాస్ ఆఫ్ ఇంపీరియల్. ఇంకా అక్కడ నేషనల్ పార్క్స్ ఏమైనా ఉన్నాయనుకో దాంట్లోకి వెళ్ళి పోతాయి అన్నట్టు అట్లా అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే ఇంకోటి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్. ఎకనామిక్, సోషల్ అండ్ ecological implications have not been accessed properly. All the gains made through can be offset by unintended consequences. అంటే ట్రాన్స్పరెన్సీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అంత రివర్స్ లింక్ చేస్తున్నాం, అక్కడ ఎందుకు లింక్ చేస్తున్నాము, అసలు డేటా ఉందా, దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువ ఉండొచ్చు ఇంటర్లింక్ చేసినాక. ఎకనామిక్గా ఇంప్లికేషన్స్ ఏమవుతాయి, సోషల్గా ఏమవుతాయి, ఎకాలజికల్గా ఏమవుతాయి, అవన్నీ మంచిగా చదవట్లేదు. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్. సో ట్రాన్స్పరెన్సీ లేదు, ఏదో లింక్ చేయాలని చేస్తుండ్రు, ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కువ. ఫెడరల్ ఆస్పెక్ట్స్.
వాటర్ ఇది స్టేట్ సబ్జెక్ట్ అన్నట్టు. సో 2 స్టేట్ మధ్యలో ఒకటే రివర్ ఉంటుంది, దాన్ని ఎలా డీల్ చేస్తారు అట్లా అని చెప్పి ఫెడరల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఎందుకు అంటే ఇప్పుడు కేరళకు తమిళనాడుకు చూసుకుంటే అట్లా ఒక డిస్ప్యూట్ వస్తుంది. ఇది కాకుండా వేరే ఉంటాయి కదా అన్ఎక్స్ప్లోర్డ్, దీనివల్ల ఇది వల్ల లింకింగ్ వల్ల ఫోకస్ చేసి వేరేవన్నీ నెగ్లెక్ట్, వాటర్ షెడ్ డెవలప్మెంట్ దాన్ని వదిలేస్తాము, అన్ఎక్స్ప్లోర్డ్ ఆల్టర్నేటివ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంపార్టెంట్, ఆప్టిమైజింగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా దానిలో కరెక్ట్ చేయండి, పూడిక తీయండి, క్రాపింగ్ మెథడ్స్ చేంజ్ చేయండి. ఇవి బాగా వస్తాయి ఎందుకు ఒక 2 రివర్స్ లింక్ చేయడం అలా అని. మన ఇంకేంటంటే మనకు నేపాల్ భూటాన్ అక్కడ కొన్ని రివర్స్ కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. క్లైమేట్ చేంజ్, రెయిన్ఫాల్ చేంజ్ అవ్వచ్చు దీనివల్ల. సో ఒకటి ఉంటుంది అన్నట్టు, నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ఇది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ జలశక్తి ఫార్ములేట్ చేసింది. ఫార్ములేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్, నౌ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఎందుకు 1980లో ఎందుకు అంటే ఇంటర్బేసిన్ ట్రాన్స్ఫర్ ఇన్ ద కంట్రీ కోసం. ఇంటర్బేసిన్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎన్పిపి, నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇప్పుడు, అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్. ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, హిమాలయన్ రివర్స్ డెవలప్మెంట్ కాంపోనెంట్, పెనిన్సులర్ రివర్స్ డెవలప్మెంట్ కాంపోనెంట్. హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీని సెట్ చేశారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీని సెట్ చేశారు. దీని కింద 1982లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఇది సొసైటీగా చేశారు అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం, అండర్ ద దెన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. It has been entrusted with the work of interlinking of rivers. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది ఏంటంటే అదే రివర్స్ లింక్ చేయడం, అది మెయిన్గా అన్నట్టు లింక్. ఇది ఒక సొసైటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఇది ఏం చేస్తుంది, ఇది 30 లింక్ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేసింది. 14 ఏమో హిమాలయన్ రివర్స్ డెవలప్మెంట్ కాంపోనెంట్, 16 ఏమో పెనిన్సులర్, 30 అయితే 14 వచ్చేసి హిమాలయ. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఇంప్లిమెంటేషన్ ఎట్లా అంటే డిపెండ్స్ ఆన్ స్టేట్స్ ఒప్పుకోవాలి, కన్సెన్సస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆస్క్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కంప్లీట్ దిస్ ప్లాన్. సుప్రీంకోర్టు 2010లో ఈ ప్లాన్ని కంప్లీట్ చేయండి అట్లా అని అడిగింది అన్నట్టు. ఇంకొకటి ఏదంటే నేషనల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ, నిరా. నేషనల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ ఇది ఒక ఇండిపెండెంట్ ఆటోనమస్ బాడీ ఫర్ ప్లానింగ్, ఇన్వెస్టిగేటింగ్, ఫైనాన్సింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. ఇది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీని రిప్లేస్ చేస్తుంది. ఇది ఒక ఆటోనమస్ ఇండిపెండెంట్ బాడీ అన్నట్టు. ఇది ఏం చేస్తుంది అంటే ప్లానింగ్ చేస్తుంది, ఇన్వెస్టిగేటింగ్ చేస్తుంది, ఫైనాన్సింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ప్లాన్, ఫైనాన్స్, ఇన్వెస్టిగేషన్, ఇంప్లిమెంటేషన్. ఇది నైబరింగ్ కంట్రీస్తో, స్టేట్స్తో, డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేస్తుంది. ఎవరి గైడెన్స్ ప్రకారం, ఎవరి డైరెక్షన్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకారం. ఇట్స్ పవర్స్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్. దీనిలో పవర్స్ ఏ పవర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ క్లియరెన్స్.
ఇట్ కెన్ రేస్ ఫండ్స్ అండ్ యాక్ట్ యాజ్ రిపోజిటరీ ఆఫ్ బారోడ్ ఫండ్స్ రేజ్ చేయొచ్చు, ఆర్ మనీ రిసీవ్డ్ ఆన్ డిపాజిట్ ఆర్ లోన్ గివెన్ ఆన్ ఇంట్రెస్ట్. ఫండ్స్ మీద కూడా దీనికి ఫండ్స్ రేజ్ చేయొచ్చు, రిపోజిటరీ ఆఫ్ బారోడ్ ఫండ్స్ ఆర్ మనీ రిసీవ్డ్ ఆన్ డిపాజిట్ ఆర్ లోన్ గివెన్ ఆన్ ఇంట్రెస్ట్. ఇట్ షాల్ హ్యావ్ ద పవర్ టు సెట్ అప్ స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా పెట్టుకోవచ్చు ఇండివిజువల్ లింక్ ప్రాజెక్ట్స్కి. ఒక లింక్ ఏది చూద్దామా అంటే ఇప్పుడు ఒకటి చూద్దాం. కెన్ బెట్వా రివర్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది అండర్ ఎన్పిపి నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్. ఇదేం చేస్తే కెన్ రివర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో, బెట్వా రివర్ వచ్చేసి యూపీలో ఉంటుంది. ఫేజ్ 1 వచ్చేసి దౌదన్ డ్యామ్, ఫేజ్ 2 వచ్చేసి లోవర్ ఉర్ డ్యామ్, బినా కాంప్లెక్స్ అండ్ కొత్త బ్యారేజ్. హైడ్రో ఎలక్ట్రిసిటీ చేస్తుంది మధ్యప్రదేశ్ నుంచి యూపీకి కెన్ బెట్వా. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది పన్నా టైగర్ రిజర్వ్. కెన్ రివర్ పాసెస్ త్రూ ఇట్. కెన్ రివర్ ఇక్కడ పాస్ అవుతుంది. లోవర్ ఓర్ డ్యామ్ is objected on the grounds that the state had not taken formal clearance from the environmental. లోవర్ ఓర్ డ్యామ్ అనేది క్లియరెన్స్ తీసుకోవాలి. ఓకే, మెయిన్గా ఇక్కడ కెన్ బెట్వా లింక్ వచ్చేసి పన్నా టైగర్ రిజర్వ్. కెన్ బెట్వా పన్నా టైగర్ రిజర్వ్కి వెళ్ళి కెన్ రివర్ పాస్ అవుతుంది. ఇది మెయిన్. గోదావరి కృష్ణ లింక్ ప్రాజెక్ట్ అనేది ప్రపోజ్డ్ అండర్ ద ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు. ఇది ఏం చేస్తుందంటే గోదావరి కృష్ణ ఇంకొకటి గోదావరి రివర్ ఫ్లోయింగ్ టు ఆంధ్రప్రదేశ్ టు కృష్ణ రివర్. ఇది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద. దీనిలో కింద కట్టింది ఏదంటే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే ఫస్ట్ సక్సెస్ఫుల్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద గోదావరి కృష్ణ లింక్. ఇది ఏం చేసి ప్రకాశం బ్యారేజ్కి వాటర్ సప్లై చేస్తుంది, కృష్ణలో ఉన్న ప్రకాశం బ్యారేజ్కి, విచ్ వుడ్ ఎనేబుల్ ద సేవ్డ్ వాటర్ ఆఫ్ ద కృష్ణ రివర్ ఫర్ ది ఇరిగేషన్ ఆఫ్ ద రాయలసీమ రీజన్ బై ద పోతిరెడ్డిపాడు కెనాల్ అండ్ హంద్రీ నీవా లిఫ్ట్ ఫ్రమ్ ద శ్రీశైలం రిజర్వాయర్. ఓకేనండి. లింకింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ వాజ్ అండర్టేకెన్. పట్టిసీమ పోలవరం ప్రాజెక్ట్ ఇది కీ కాంపోనెంట్. ఆఫ్ ద ఇంటర్లింకింగ్ గోదావరి అండ్ కృష్ణ. గంగా అమరావతి లింకింగ్ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే గంగా అమరావతి లింక్ ఎన్విషన్స్ ట్రాన్స్ఫరింగ్ వాటర్ ఫ్రమ్ గంగా రివర్ ఇన్ బీహార్ టు ద వాటర్ స్కేర్స్ మరతవాడ రీజన్ ఆఫ్ మహారాష్ట్ర. గంగా అమరావతి అనేది బీహార్ నుంచి మహారాష్ట్రకు మరతవాడ ఆఫ్ ఒరిజిన్ త్రూ ద అమరావతి రివర్. ఓకే. మరతవాడలో వాటర్ స్కేర్సిటీని తగ్గిస్తుంది అని చెప్పి గంగా బీహార్ నుంచి మరతవాడ మహారాష్ట్రలో ఉన్న మరతవాడ వరకు అమరావతి అనే ఒక రివర్తో. ఓకే, అమరావతి అని ఒకటి ఉంటుంది. ఇది ప్రిలిమినరీ స్టేజెస్లోనే ఉంది, అంతే, ఎక్కువ ఏం లేదు. Interlinking of rivers. సో మెయిన్గా ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నిరా ఉంటుంది, నేషనల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ. ఇది ఇప్పుడు మెయిన్, ఇది ఎన్పిపి కింద, ఇవన్నీ ఎన్పిపి కింద ఫస్ట్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఎన్డబ్ల్యూడిఏ ఫామ్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి నీరా. మెయిన్గా ఇది వచ్చేసి 30 రివర్స్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు నీరా మెయిన్గా నీరా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి.
నేషనల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ, అది ఆటోనమస్ బాడీ, ఇండిపెండెంట్గా ఉన్నది. ఇంటర్లింకింగ్ ఆఫ్ ఐఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది ఒకటి చూసాం కదా. ఫస్ట్ రివర్ లింక్ వచ్చేసి కెన్ బెట్వా, నేను ఎస్టిమేటెడ్ కాటు $168 billion. 11 DPRs అయిపోయినాయంట అప్రాక్సిమేట్లీ. గోదావరి, కావేరి అండ్ పార్, తాపి, నర్మదా 2 ప్రపోజ్డ్ లింక్స్. గోదావరి కృష్ణ, ఇది చూద్దాం ఒకసారి. గోదావరి కృష్ణ లింక్ ప్రాజెక్ట్, కీ కాంపోనెంట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ రివింగ్ కార్పొరేట్. ఇది $275 ఆఫ్ సర్ప్లస్ గోదావరి వాటర్ని కృష్ణ బేసిన్కి పంపాలి వయా ఏ 229 కిలోమీటర్ కెనల్ ఫ్రమ్ ఇచ్చంపల్లి టు నాగార్జున సాగర్ ఫర్ ఇరిగేషన్ అండ్ హైడ్రో పవర్. ఓకే, గోదావరి నుంచి కృష్ణ బేసిన్కి పంపాలి 229 కిలోమీటర్ కెనల్ ఫ్రమ్ ఇచ్చంపల్లి టు నాగార్జున సాగర్. నేషనల్ వాటర్ NWDA ఇది దీనికి అన్నట్టు 11,000 crores అప్రాక్సిమేట్లీ. వాటర్ ఈస్ లిఫ్టెడ్ ఫ్రమ్ ఇచ్చేపల్లి లో డ్యామ్ ఆన్ ద గోదావరి, తెలంగాణ టు నాగార్జున సాగర్ రిజర్వేర్ ఆన్ ద కృష్ణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వావుడ